పులస చేప ఈ పేరు వినగానే నోట్లో నీళ్లురుతాయి. పులస చేప పులుసును ఒక్కసారైనా రుచి చూడాలని ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సముద్రం నుంచి గోదావరి వైపు ఎదురీదుతూ వచ్చే పులస టేస్టే వేరు. పుస్తలమ్మైనా పులసలు తినాలనే సామెత పుట్టుకొచ్చిందంటే పులస రుచిని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. గోదావరిలో దొరికే పులసలపై TV9 స్పెషల్ స్టోరీ. పులసలు వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరిలో పులసల సందడి మొదలవుతుంది. సముద్రం నుంచి గోదావరికి ఎదురీదే పులసల కోసం గోదావరి వాసులే కాదు, ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. పుస్తలమ్మైనా సరే పులసలు తినాలనేది సామెత. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది పులసల పులుసు. ఉప్పుగా ఉండే సముద్రపు నీటిలో నుంచి తీయగా ఉండే గోదావరిలోకి పులస ఎదురీదుతుంది. దీంతో పులస రుచి ఒక్కసారిగా మారిపోతుంది. పులసలను ప్రెస్టేజ్ ఇష్యూగా భావించే గోదావరి వాసులు వాటిని ఎంత ఖరీదైనా సరే కొని తీరుతారు. కిలో పులస చేపలు 5,000 నుంచి 10,000 వరకు ధర పలుకుతుంది. అయినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా పులసలను కొంటారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినా, అతిథుల కోసం పులసకూర పంపాల్సొచ్చినా ధరను లెక్క చేయకుండా కొనేస్తారు. విదేశాల్లో ఉండే మిత్రులు, బంధువుల కోసం ప్రత్యేకంగా పులసకూర వండి ప్యాకింగ్ చేసి మరీ పార్సిళ్లను పంపిస్తారు. ఇక హైదరాబాదులో ఎవరితోనైనా ముఖ్యమైన పనుంటే వారికి పులసకూరను గిఫ్ట్గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అంతేకాదు, ఆషాఢ మాసంలో అత్తారింటికి దూరంగా ఉన్న అల్లుడు శ్రావణ మాసంలో ఇంటికొస్తే అల్లుడికి పులసకూరతో భోజనం పెడతారంటే దానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పులస అనేది ఒక టేస్ట్ అండి. పులసలు తినాలన్నది పులుసులతో అమ్ముకొని దాంట్లో టేస్ట్ అండి. కొత్త వాడు వస్తాడండి, ఎంత తప్పని చేసి అత్తగారు పులస ముక్కలు పులుసు వేయాలండి. ఆయనకి వేయిపోతే అతను మళ్ళీ కదలండి అత్తారింట్లోంచి. ఆంధ్ర మనం ధవళేశ్వరం పులస అంటే బ్యారేజీ పులస అంటే అంత టేస్ట్ అండి. గోదావరి వచ్చినప్పుడు సముద్రంలో నీళ్ళు కలిసినప్పుడు ఎదురెక్కుతాయి కాబట్టి ఇది ఇక్కడ ధవళేశ్వరం వచ్చేది కాబట్టి ఇది పులస అవుద్ది. అందుచేత ఇది ఎంత రేట్ అయినా డబ్బులు పెట్టి కొనుక్కుని సంవత్సరానికి ఒకసారి అందరూ తింటారు, డబ్బుల కోసం చూడరు. పులసలకు పుట్టినిల్లు గోదావరి. అయితే దీని మూలం మాత్రం బంగాళాఖాతం. పులస సముద్రపు చేప. బంగ్లాదేశ్ నుంచి అంతర్వేది వరకు సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి ఎదురీదుతూ ధవళేశ్వరం చేరుకునేసరికి ఇలస రక్తంలో మార్పొచ్చి పులసగా మారుతుంది. ఇవి ఎక్కువగా కోనసీమతో పాటు సిద్ధాంతం, విజ్జేశ్వరం, ధవళేశ్వరం ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ధవళేశ్వరం నుంచి దిగువన దొరికే పులసలే మంచి టేస్ట్గా ఉంటాయని వ్యాపారులు చెప్తున్నారు. పులస చేప టేస్ట్ ఏంటంటే సముద్రం చేప వేరు, పులస చేప వేరు. సముద్రం నుంచి గోదావరి నీరు తగలగానే ఈ నీరు వెళ్ళి సముద్రంలో పడుద్ది. ఆ తీపి నీరుకి సముద్రంలో ఉన్న చేప మన గోదావరికి ఎక్కుతుంది. అది ఎక్కగానే ఆ నీరు ఇడిచిపెట్టి ఈ నీరు ఎక్కుతుంది. అప్పుడు బ్లడ్ చేంజ్ అయ్యి పులస చేప ఒక తీరు మారుతుంది అనమాట. అప్పుడు దాంట్లో టేస్ట్ వస్తుంది. 5,000 ఉండొచ్చు, 3,000 ఉండొచ్చు, 4,000 ఉండొచ్చు. చేపను బట్టి, సైజుని బట్టి ఉంటుంది. రెగ్యులర్గా దొరకదు. అందులోని చేపకి ప్రత్యేకత పులస అనేసరికి, గోదావరి పులస అనేసరికి చాలామంది ఎగబడతారు కూడా. ఆ చేప వచ్చేందంటేనే ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ ధవళేశ్వరం వస్తారు, అలాగా రావులపాలెం, అలాగా నరసాపురం, పాలకొల్లు, ఈ అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుక్కుని వెళ్తారు. అంటే అంత టేస్ట్. ఇక్కడ చేప కొనుక్కుని ఎక్కడికో విదేశాల్లో కూడా పంపించింది. ఇక పులస చేపను కొనడం ఒకెత్తైతే దాన్ని రుచికరంగా వండడం మరో ఎత్తు. ఎందుకంటే పులసను రుచికరంగా వండాలంటే చాలా ఓర్పు, నేర్పు కావాలి. అందులో వాడే ఇంగ్రీడియంట్స్తో పాటు చేసే విధానంతోనూ దీనికి రుచొస్తుంది. అప్పుడు మట్టి కుండల మీద వాటి మీద ఉండేవారు. ఆ టేస్ట్ అలా ఉండేది. అయినప్పటికీ కూడా తరం మారినప్పటికీ కూడా ఆ టేస్ట్ పోకుండా ఏ రకంగా వండినా కానీ అదే రకంగా ఇప్పుడు కూడా మరి అందరూ కూడా చాలా చక్కగా దాన్ని వండడం కూడా జరుగుతుంది. ప్రతి వాళ్ళకి మక్కువ. ఈ ఆగస్టు నెల వచ్చిందంటే పులస తిన్నామా లేదా, పులస దొరికిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు. ఈ టేస్ట్ని ఇంకా మనం అలా అనుమానించవలసిన పనే లేదు. ఇంత అత్యద్భుతమైనటువంటి రుచి ఏ చేపకి కూడా ఉండదండి.
ఇది గోదావరి జిల్లాల వాళ్ళ యొక్క అదృష్టం అని చెప్పాలి నన్ను అడిగితే. ఎవరైతే మామూలుగా చేపలు తింటారో వాళ్ళకి అదృష్టం అండి ఈ 2 నెలలు కూడా. పండగే పండగ. వర్షాకాలంలో మాత్రమే దొరికే పులసల కోసం గోదావరి జిల్లాల వాసులు వేటగాళ్లకు ముందే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మరీ ఆర్డర్ను బుక్ చేసుకుంటుంటారు. ఆగస్టు వరకే పులసల సీజన్ కావడంతో ఈ నెల రోజులు వీటి కోసం గోదావరి తీరంలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా.